ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిజామాబాద్లో డీజీ ధన్ మేళా నిర్వహించారు. కలెక్టర్ ప్రారంభించిన ఈ మేళాలో బ్యాంక్ అకౌంట్స్ లేని వారు ఆధార్లో ఉన్న అక్షర దోషాలు సవరించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఈ మేళాను కలెక్టర్ గారు ప్రారంభించారు. డీజీ ధన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి లావాదేవీలను పూర్తిగా డిజిటలైజేషన్ ద్వారా చెల్లించేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క బ్యాంకుకు సంబంధించిన 2 స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికైనా బ్యాంకు ఖాతాలు లేకుంటే అలాగే ఆధార్కు సంబంధించినటువంటి 14 కౌంటర్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డు లేని వారికి ఆధార్లో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి సంబంధించినటువంటి అన్ని డిజిటల్కు సంబంధించినటువంటి అవగాహన సదస్సులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నగర మేయర్ గారు ఉన్నారు. నగర మేయర్ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, డీజీ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. ఈ మేళా అనేది మన నిజామాబాద్ జిల్లా సెలెక్ట్ కావడం అనేది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమం పెట్టినందుకు కూడా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. కలెక్టర్ గారు ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఈ కార్యక్రమం పైన ప్రజలకు అవగాహన తెలిపేందుకు ఆయన సహకరించారు. ఈ ప్రోగ్రామ్ ని కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు. కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా ఉంది? అంటే 100 సిటీస్లో నిజామాబాద్ కూడా 100 సిటీస్లో డిజి ధన్ మేళా ఏర్పాటు అవుతుంది అంటే చాలా సంతోషంగానే ఉంది. ఇదే విధంగా చాలా కనీసం 15,000కు ఎక్కువ మంది మేము ఆలోచన చేస్తున్నాం. వాళ్ళందరికీ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద ఒక అవగాహన రావడం. ఇదే విధంగా ఇక్కడ కొన్ని 6-7 సర్వీసెస్ కూడా మేము ఏర్పాటు చేసాం. దాంట్లో ముఖ్యంగా కొత్త ఆధార్ కార్డు ఇవ్వడం, లేకపోతే ఆధార్ కార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉండొచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, పాస్ మిషన్ పంచిపెట్టడం, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ చేయడం, ముద్ర లోన్ ఇవ్వడం, కొత్తగా పాస్ మిషన్స్ ఏదైనా అవసరం ఉంటే దానికి అప్లికేషన్, లేకపోతే కొత్తగా మనకి ఏదైనా బ్యాంక్ లింకేజ్ మన ఎస్ఎస్జికి బ్యాంక్ కూడా ఈరోజు మేము ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కువగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆనరబుల్ MOS మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. అండ్ దాన్ని లక్కీ డ్రా కూడా 3:30కి అవుతుంది. సో చాలా సంతోషంగా ఉంది. ప్రజల నుంచి ఎట్లా స్పందన వస్తుంది? మీరు చూస్తున్నారు, ప్రజలు చాలా భారీ వర్గంలో, ఇన్ఫాక్ట్ మేము కూడా ఆలోచన చేయలేదు. కానీ ఇదే మాత్రమే కాదు, చాలామంది చిన్నపిల్లలు, స్కూల్ గోయింగ్, ఇంటర్మీడియట్, ప్రొఫెషనల్ కాలేజెస్, ఇదే విధంగా హౌస్ వైఫ్స్, మైనారిటీ ఏరియా నుంచి చాలామంది వచ్చారు, దివ్యాంగ పిల్లలు చాలామంది వచ్చారు, ప్రీస్ట్, పాస్టర్స్, మన మౌలాస్, ఆజీమ్స్, చాలా మీరు చూసుకుంటే ఆ గానం కోసం చాలామంది వచ్చారు. ఇదే విధంగా ఒక 500-600 ఫార్మర్స్ కూడా వస్తున్నారు. అండ్ ఎక్కువగా అంటే టీటా వైపు నుంచి ఈ అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఎట్లా సెక్యూర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ అవ్వాలి, వాళ్ళు కూడా 1 అవర్ ఇక్కడ మనకి ఒక లెక్చర్ ఇస్తారు. సో వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. చాలామంది రైతులు కానీ చిన్నారులు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ డీజీ దానికి సంబంధించి అసలు డిజిటల్ ద్వారా చెల్లింపులు ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాలపైన అవగాహన కల్పిస్తున్నారు. మొత్తానికైతే డీజీ ధన్ నిజామాబాద్లో ఏర్పాటు చేసినటువంటి డీజీ ధన్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. బ్యాంక్ అకౌంట్స్ లేని వారు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి తమ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నారు. ఎలా చెల్లించాలి ఏంటి అన్న దానిపైన కూడా కలెక్టర్కి చూపెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే ఆన్లైన్ల ద్వారా చెల్లింపులు ఎలా ఉండాలి ఏంటి అన్న దానిపైన ఇటు మహిళలకు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. పరిస్థితి రాజుతో శ్రీకాంత్.